ఇప్పుడు ఇది చెరువు దీని సార్ అంటే నేను ఒక వీడియో చూస్తుండే ట్రాక్టర్లతో పిల్లలు అటు ఇటు తిరుగుతూ అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోతున్నారు అంటే అది దీని వల్ల చెరువు వల్ల ఏంది కథ? ఏం లేదు, మా కాలేజ్ ముంగట, మా యూనివర్సిటీ ముంగట, మా విలేజ్లో మైసమ్మగూడెంలో 550 బిల్డింగ్లు ఉంటాయి, హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. మీ కాలేజ్ కోసం అదంతా? మా కాలేజ్ కోసం మా పిల్లలు ఉంటారు, కానీ ఆ హాస్టల్స్ మావి కావు, వేరే ప్రైవేట్ హాస్టల్స్. రకరకాల మంది ప్లాట్లు కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకొని హాస్టల్ నడిపిస్తారు. హాస్టల్ అన్నీ కూడా మా గోడ అవతలు ఉన్నాయి. అవి వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చినాయి. రాత్రి పెద్ద కుంభవర్షం పడ్డది, తెల్లారా బిల్డింగ్లకి వెళ్ళి బయటికి రాలేదు. ట్రాక్టర్లను పంపించి పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. సడన్ గా వర్షం పడ్డప్పుడు, కుంభవర్షం పడ్డప్పుడు ఒకటేసారి నీళ్ళు వస్తాయి, మళ్ళా సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇట్లా ఉంటుంది అన్నారు. అది చెరువు ప్రాంతాలు కదా, బయట ప్రైవేట్ హాస్టల్స్. ఇప్పుడు ఆడ ఏమొచ్చినా వంశీ ప్రతిదీ మల్లారెడ్డి, ప్రాబ్లం వస్తే మల్లారెడ్డి, మంచిదైతే మల్లారెడ్డిది కాదు. కానీ ఇప్పుడు అట్లా రివర్స్ అయిపోయింది. ఏదైనా మల్లారెడ్డి, సాధ్యం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది మల్లారెడ్డి.